నమస్తే ఫ్రెండ్స్, మెట్సన్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ పోస్ట్ మార్కెట్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 21 ఏప్రిల్ 2023. ముందుగా మనం ఏవైతే నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో అనాలిసిస్ చేసి ఈ రోజు మార్నింగ్ ప్రీ మార్కెట్ లో మనం ఇంట్రాడే లెవెల్స్ పంపించడం జరిగిందో 2 కాల్స్ పంపించడం జరిగింది. ఒకటి టాటా మోటార్స్ అండ్ రెండోది వచ్చేసి బజాజ్ ఆటో. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ రోజు అనేది మనం చాట్ లో చూద్దాం ఒకసారి. ఫస్ట్ మీరు టాటా మోటార్స్ చూసినట్టయితే టాటా మోటార్స్ ఏదైతే సెల్ బిలో మన బ్రేక్ డౌన్ లెవెల్ ఉందో ఆ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇక్కడ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. ఈ క్యాండిల్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. అక్కడ నుంచి బ్రేక్ అయ్యి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది. అక్కడ నుంచి డౌన్ ఫాల్ కూడా అయిందని చెప్పొచ్చు. దీంట్లో మంచి ప్రాఫిట్ వచ్చింది. ఆ తర్వాత కంటిన్యూస్ గా కన్సాలిడేషన్ అయింది మా స్టాక్ అంతా. ఎప్పుడు కూడా ఏంటి అని అంటే ఇక్కడ మన దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను పంపించే ఏవైతే రికమెండేషన్స్ ఉన్నాయో మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకో రూల్ ఏంటి అని అంటే మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, జనరల్ గా నేను మొన్నటి వరకు 15 మినిట్స్ చెప్పాను. బట్ కాకపోతే ఏంటి అని అంటే 15 మినిట్స్ లో రిస్క్ రివార్డ్ రేషియో పెరిగిపోతుంది. ఈక్విటీ స్టాక్స్ అనగానే మేజర్ గా బిగినర్స్ ఎక్కువ ఫాలో అవుతున్నారు. వాళ్ళు మెసేజ్ పెట్టే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అని అంటే తక్కువ టైం ఫ్రేమ్ లో చేస్తే ఆ రిస్క్ రివార్డ్ రేషియో కూడా ఫేవరబుల్గా ఉంటుంది బిగినర్స్ కానీ ప్రో ట్రేడర్స్కి కానీ. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే ఎప్పుడైతే ఒక 5 మినిట్స్ క్యాండిల్ అనేది ఒక బ్రేక్అవుట్ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ లెవెల్ కానీ అంటే ఇది బ్రేక్అవుట్ లెవెల్, ఇది బ్రేక్ డౌన్ లెవెల్. సో ఈ రెండు లెవెల్స్లో ఏదన్నా ఒకటి బ్రేక్ అయిన తర్వాత ఎంటైర్ క్యాండిల్ క్లోజ్ అయ్యి 5 మినిట్స్ క్యాండిల్ ఒకటి ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మీరు ట్రేడింగ్ అనేది ఇనిషియేట్ చేయండి. అది బ్రేక్ అవుతున్నప్పుడు ఇనిషియేట్ చేయకండి. 5 మినిట్స్ క్యాండిల్ అనేది ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఫస్ట్ టార్గెట్ లో ఒక 50% బుక్ చేసుకోండి. దాని తర్వాత సెకండ్ టార్గెట్ లో ఇంకొక 25%, థర్డ్ టార్గెట్ లో ఇంకో 25% అలా ప్లాన్ చేసుకోండి. ఇంకొక థంబ్ రూల్ ఏంటి అని అంటే మన కాల్స్ కి సంబంధించి ఒక టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ గా ఒక హాఫ్ అవర్ నుంచి 1 అవర్ ఒకటే రేంజ్ లో గనక మీరు ట్రేడ్ అవుతుంది ఆ స్టాక్ అనుకుంటే, నిన్న మనం బీపీసీఎల్ లో కూడా మనం చెప్పుకుంది అదే, ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ కనుక అంటే ప్రైస్ దగ్గర కనుక అది ట్రేడ్ అవుతుంది అనుకుంటే మళ్ళీ అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేదా ఆ రోజంతా మీకు రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మాక్సిమం గా మనకు పర్ఫార్మెన్స్ చేసే స్టాక్స్ ఏంటి అని అంటే జస్ట్ ఇట్లా వచ్చి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ దీన్ని కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ పర్ఫార్మెన్స్ చేసే స్టాక్స్ ఏంటి అనేది మనకి క్లియర్ కట్ గా అర్థమైపోతాయి ఫ్రెండ్స్. ఓకే, ఓ స్టాక్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఒకటే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది అనుకుంటే ఆ స్టాక్ లో ఫస్ట్ ఎగ్జిట్ అయిపోండి. ఫస్ట్ మీకు హడావిడి ఎక్కువ ఉండదు, చాలా కూల్ గా చాలా పీస్ఫుల్ గా మీరు దీంట్లో ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 95% నుంచి 98% యాక్యురసీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మీరు ఇంకొకటి గమనించాల్సింది ఏంటి అని అంటే మనం ఏదైతే బ్రేక్ డౌన్ లెవెల్స్ అండ్ బ్రేక్అవుట్ లెవెల్స్ ఇస్తున్నామో ఇవి ఎంత బాగా రెస్పెక్ట్ చేస్తున్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది డౌన్ ఫాల్ అయ్యి మన టార్గెట్ 1 రీచ్ అయ్యి దాని కిందకి వెళ్ళి మళ్ళీ ఎగ్జాక్ట్లీ మనం బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గరికి వచ్చి అక్కడ టచ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కింది ఫాల్ అయిపోయిందని చెప్పొచ్చు. అంటే సో దీన్ని చాలా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసి మీకు ఈ కాల్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ లెవెల్స్ అనేది మీకు చాలా బాగా రెస్పెక్ట్ చేస్తాయి. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేయండి. నేను పంపించిన లెవెల్స్ డిసిప్లిన్ గా సిస్టమేటిక్ గా ఫాలో అవునట్లు దీంట్లో మంచి ప్రాఫిట్ అనేది మీరు సంపాదిస్తారు. సో టాటా మోటార్స్ సంబంధించి మనకి టార్గెట్ 1 రీచ్ అయింది, అక్కడ నుంచి ఇంకొంచెం కిందికి వెళ్ళి కొంత ప్రాఫిట్ ఇచ్చి క్లోజ్ అయిపోయింది అని చెప్పొచ్చు. ఇక్కడ ఓవరాల్ గా ఇంట్రాడే ట్రేడింగ్ లో ముందుగా మీకు కావాల్సింది ఏంటి అని అంటే డిసిప్లిన్, మనీ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్. అవి ఉంటేనే మనం డబ్బులు అనేది సంపాదించవచ్చు. ఓకే, సెకండ్ కాల్ బజాజ్ ఆటో కనుక మనం చూసినట్టయితే బజాజ్ ఆటో అనేది అసలు మన బ్రేక్అవుట్ లెవెల్ ఇవ్వలేదన్నమాట ఇక్కడ. కానీ ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్రేక్అవుట్, అదే నేను చెప్తున్నాను 5 మినిట్స్ క్యాండిల్ ఎంటైర్ క్యాండిల్ ఎందుకు దాని కింద ఓపెన్ అవ్వాలని ఎందుకు అంటున్నానంటే అది దీన్నే మనం విక్ ఫేక్ అవుట్ అని ఆల్రెడీ మనం ఒక వీడియో చేసుకున్నాం మనము, బెస్ట్ ఎంట్రీ కన్ఫర్మేషన్స్ అనేది. సో మీకు ఇక్కడ చూసినట్టయితే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఏమైంది, 5 మినిట్స్ క్యాండిల్ కిందికి వచ్చింది, మన బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ చేసింది, కానీ సో పైకి వెళ్ళి మళ్ళీ పైన క్లోజ్ అయిందని చెప్పొచ్చు. సో దానివల్ల ఏంటి అని అంటే ఈ కాల్ ని మనం కన్సిడర్ చేయము. సో అక్కడ నుంచి మళ్ళీ ఏదైతే ఈ రేంజ్ ఉందో మన ఈ రేంజ్ లోనే మళ్ళీ మనకి ట్రేడ్ అయిందని చెప్పొచ్చు. సో ఇంకొక విషయం కూడా మీకు చెప్పాను ఏంటి అని అంటే ఎప్పుడైతే మనం అప్ సైడ్ లెవెల్స్ అండ్ డౌన్ సైడ్ లెవెల్స్ మీకు బై అబో సెల్ బిలో అనేది అయితే లెవెల్స్ ఇస్తామో ఆ లెవెల్స్ మధ్యలో ట్రేడ్ అవుతున్నంత వరకు మీరు దాంట్లో నో ట్రేడ్. ఓకే, అది ఎంటైర్లీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతుంది ఆ రేంజ్ లో. సో అది రిస్క్ అనమాట, దానికి సపరేట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో అది ఇప్పుడే కాదు, మనం పొంగ దాన్ని ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా మీకు నేను మన వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓవరాల్ గా ఇది ఈక్విటీ సంబంధించిన పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఈ రోజు ఎలా ట్రేడ్ అయింది, అలాగే మండేకి ఎలా ఉండబోతుంది, ఓవరాల్ సినారియో ఏంటి అనేది మనం వాటి గురించి బ్రీఫ్ అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే నథింగ్ ఫ్రెండ్స్, సేమ్ అదే రేంజ్ మోడ్ లో ట్రేడ్ అవుతుంది. ఆల్రెడీ మనం అనుకున్నట్టే ఏదైతే ఈ రేంజ్ ఉంటుందో ఈ రేంజ్ లో ట్రేడ్ అయ్యేంత
వరకు మనకి రేంజ్ మోడల్ ట్రేడ్ అవుతుంది. కింద సైడ్ 17,573 కానీ పై సైడ్ 17,900 కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి బ్రేక్ అయితే కానీ మనకి ఏదో ఒక ట్రెండ్ అనేది ఏర్పడదు. అదే మనం 15 మినిట్స్ లో చూసుకున్నట్టయితే ఒక మేజర్ ఏదైతే బాటమ్స్ ఉన్నాయో ఇది 2 డేస్ నుంచి బాటమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది ఈ రోజు బ్రేక్ చేసి కిందికి వచ్చిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ లెవెల్ అనేది ఇప్పుడు మనకి ఇది కూడా మనం ఇంపార్టెంట్ అయిన లెవెల్ కింద మనం ఒకటి డ్రా చేసి పెట్టుకోవాలి. సో ఈ లెవెల్ వచ్చేసి మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో అనమాట. నిన్నటి హై ఈ రోజు లో ఇవి ఈ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ నిఫ్టీకి సంబంధించి. అదే స్వింగ్ బేసిస్ గా చూసుకుంటే 17,900 17,500 ఇది బ్రేక్అవుట్ లెవెల్స్ అనమాట. స్వింగ్ లెవెల్ లో చూసుకుంటే 17,900 అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అని అంటే 18,130 మార్క్ వెళ్తుంది. 17,500 కింద ఓపెన్ అయింది అనుకుంటే మాత్రం అది అప్ టు మనకి 17,300 నుంచి 17,200 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది ఓవరాల్ గా నిఫ్టీకి సంబంధించిన బ్రీఫ్ అనాలిసిస్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్ లో స్టిల్ ఏదైతే మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ ఉందో దానిపైన ఈ రోజు కూడా క్లోజ్ అయిందని చెప్పొచ్చు. అదే మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకున్నాం అనుకోండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఒక ఎం ప్యాటర్న్ బ్రేక్ చేసింది ఫ్రెండ్స్. ఒక బ్యాంక్ నిఫ్టీ ఒక ఏదైతే ఎం ప్యాటర్న్ ఉందో ఇది ఈ ఎం ప్యాటర్న్ అనేది ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ఇది ఒక కైండ్ ఆఫ్ మనకి బేరిష్ సినారియో అని చెప్పొచ్చు. సో కానీ డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఇంకా మనకి స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి అంటిల్ అన్లెస్ ఇది బ్రేక్ చేస్తే కానీ మనం ప్యూర్లీ బేరిష్ లోకి. సో మండే ఎలా ఉంటుంది అని అంటే 2 డేస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మండే మనం ఫిక్స్డ్ గా ఇటా అనేది మనం ఏది మనం మైండ్ లో ఫిక్స్ అయిపోవద్దు. మండే రోజు మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయో ప్రీ మార్కెట్ మన మార్కెట్ ఎలా ఉంటుంది అని మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇంట్రాడే ట్రేడర్ గా అప్పుడు మన డిసిజన్ అనేది మనం మండే రోజు తీసుకుందాం. మండే కోసం మనం ఏం స్టాక్స్ ట్రేడ్ చేస్తున్నాము దానికి సంబంధించిన హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో అనాలిసిస్ చేద్దాము. అలాగే మండే రోజు మార్నింగ్ 9 o'clock కి ప్రీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇంట్రాడే లెవెల్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పంపిస్తాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. ఓకే, మిస్టర్ విజయ్ అనలైజింగ్ నిఫ్టీ 50 స్టాక్స్ ఫర్ టుమారో ప్లీజ్ వెయిట్. సో మండే కోసం కేవలం ఒకటే ఒక స్టాక్ మీకు రికమెండ్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను. అది ఈ రోజు హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో అనాలిసిస్ చేద్దాం. అలాగే మండే రోజు మార్నింగ్ ప్రీ మార్కెట్ లో 9 o'clock కి దానికి ఇంట్రాడేకి సంబంధించిన లెవెల్స్ అప్ సైడ్ లెవెల్స్ డౌన్ సైడ్ లెవెల్స్ పంపిస్తాం మీకు నేను. ఆ స్టాక్ వచ్చేసి ఐటీసీ అనేది మనం మండే రోజు ట్రేడ్ చేద్దాము ఇంట్రాడే టు స్వింగ్ ట్రేడింగ్ అనమాట. ఇప్పుడు అనాలిసిస్ చేసేది స్వింగ్ బేసిస్ లో ఎక్కడ దాకా వెళ్తుందని ఇప్పుడు అనాలిసిస్ చేస్తాము. మండే రోజు మార్నింగ్ 9 o'clock కి ఏవైతే లెవెల్స్ పంపిస్తానో ఆ రోజు వరకు ఇంట్రాడే వరకు ఆ లెవెల్స్ అనేది మీరు ఫాలో అయిపోవచ్చు. సో ఐటీసీ విషయానికి వస్తే ఇది కంటిన్యూస్ గా కొన్ని రోజులు కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇది ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. పర్టికులర్ రేంజ్ లో ట్రేడ్ అయిన తర్వాత ఆ రేంజ్ ని ఈరోజు బ్రేక్ చేసి ఒక మేజర్ ఏదైతే ఒక బ్రేక్అవుట్ లెవెల్ ఉందో ఈ బ్రేక్అవుట్ లెవెల్ కూడా బ్రేక్ చేసి పైన క్లోజ్ అయిందని చెప్పొచ్చు. సో ఇది ఒక మనకి గుడ్ సైన్ అనమాట ఐటీసీకి సంబంధించి. స్వింగ్ బేసిస్ లో ఒక 3 to 4 days వరకు మనం ఈ స్టాక్ ని మనం హోల్డ్ చేసుకోవచ్చు. అప్ టు 418 వరకు మనకి నెక్స్ట్ ఈ లెవెల్ దాకా వెళ్లే ఛాన్సెస్ ఉంది. ఈ లెవెల్ అనేది మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది మీకు. సో ఇది జాక్ పాట్ స్టాక్ ఆఫ్ ద వీక్ అని చెప్పుకోవచ్చు మీరు. ఓకే, ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళ కోసం మనం ఎట్లా లెవెల్స్ పంపిస్తాము. స్వింగ్ బేసిస్ లో చేసే వాళ్ళకి మాత్రం మండే రోజు ఏంటి అంటే దీనికి సంబంధించిన సినారీ 408 పైన ఓపెన్ అవ్వాలి. ఒకవేళ కింద ఓపెన్ అయినా 408 అనేది బ్రేక్ చేసి దానిపైన సస్టెండ్ అవ్వాలి. స్వింగ్ బేసిస్ లో చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే ఈ రోజు బ్రేక్అవుట్ లెవెల్ ఇచ్చింది కదా దీనిపైన ఓపెన్ అవ్వాలి ఫస్ట్ థింగ్, పాయింట్ నెంబర్ 1. దాని తర్వాత పైన బ్రేక్అవుట్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత ఆ టార్గెట్స్ ఫాలో అయిపోండి. అదే మీరు స్వింగ్ బేసిస్ లో బై సైడే కాబట్టి మీరు ఈక్విటీలో కూడా తీసుకోవచ్చు, పొజిషనల్ ట్రేడ్ గా తీసుకోవచ్చు దీన్ని అంటిల్ 418 వరకు. ఇప్పుడు ఈ రోజు క్లోజ్ అయిన ప్రైస్ వచ్చేసి 408. ఇది అప్ టు 418 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి ఇది ఓవరాల్ గా ఈ రోజు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోకి సంబంధించిన అనాలిసిస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ స్టాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, ఎంజాయ్ యువర్ వీకెండ్. బై.